జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో పక్షపాత వైఖరి అవలంబిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి సర్పంచ్లకు ఇవ్వడం లేదన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క. 2014 నుంచి బిల్లులు పెండింగ్ లో పెట్టారని అన్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు ఆ బిల్లులు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు. బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి 691 కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను, ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసబుచ్చుకుంటా ఉంది అధ్యక్ష. చివరికి ఆ సర్పంచులు, ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు, మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు. నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు 1200 కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు. ఒక్క నెలలో 1200 కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు. ఈ చిన్న కాంట్రాక్టర్లు 5 లక్షలు 10 లక్షలు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం, పెండింగ్ బిల్లులు, అప్పులు, ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం, కొద్దిగా టైం అడుగుతున్నాం. కానీ మేము చెల్లించలేదు అని అనలేదు. సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్. మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే 600 కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది. కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. అదే వారసత్వంతో మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది. కానీ తప్పకుండా సర్పంచులు, అందరికి సంబంధించినటువంటి సర్పంచులు ఉన్నారు, వాళ్ళ బాధ మాకు తెలుసు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ హయాంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు. కాబట్టి సానుభూతితో ఉన్నాం. సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం.